రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ లక్ష్మీ ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర నైజాం ఏరియాలో మిగిలిన చోట్ల కలెక్షన్ల పరంగా స్లో డౌన్ అయినా ఓవర్సీస్ లో మాత్రం మంచి వసూలనే సాధించిందని చెప్పవచ్చు. 2019లో ఇప్పటి వరకు ఓవర్సీస్ లో రిలీజ్ అయిన తెలుగు సినిమాల పరంగా ఈ సినిమా దుమ్ము లేపే కలెక్షన్లనే సాధించింది. రామ్ గోపాల్ వర్మ కెరీర్ లోనూ ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లను సాధించిన సినిమాగా అక్కడ నిలిచిపోయిందనే చెప్పాలి. ఈ క్రమంలో ఈ సినిమా స్టార్ హీరోల సినిమా కలెక్షన్లను కూడా అక్కడ బ్రేక్ చేసింది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా కలెక్షన్లను తప్పితే మహానాయకుడు సినిమా కలెక్షన్లను, యాత్ర సినిమా కలెక్షన్లను, వినయ విజయ రామ సినిమా కలెక్షన్లను కూడా ఓవర్సీస్ లో దాటేసి 2019లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో మూడో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా. ఓవర్సీస్ లో F2 అలాగే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో తొలి 2 ప్లేసుల్లో ఇయర్ నిలవగా మూడో ప్లేస్ లో $2,60,000 వరకు తో మూడో ప్లేస్ ను దక్కించుకొని సంచలనం సృష్టించింది లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా. వినయ విజయ రామ ఫైనల్ రన్ లో $2,50,000 ను మాత్రమే అక్కడ సాధించగా ఎన్టీఆర్ మహానాయకుడు యాత్ర సినిమా కలెక్షన్స్ కూడా $2,20,000 కి అటు ఇటుగా వసూలను మాత్రమే రాబట్టాయి. ఈ క్రమంలో లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా మాత్రం అక్కడ ఏకంగా $2,60,000 ను అందుకొని బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు. మిగిలిన చోట్ల ఎలా ఉన్నా ఓవర్సీస్ లో మాత్రం లక్ష్మీ ఎన్టీఆర్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.